పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే సుధీర్ గారు. నమస్తే అండి. సుధీర్ గారు, పిల్లలు తమ ఫీలింగ్స్ని పెద్దవాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఎందుకు భయపడతారు? అది మంచైనా చెడైనా. మంచి అయితే కొంచెం ఓకే, ఏదన్నా చెప్పకూడదు వద్దు అనుకునే విషయాన్ని నిజంగా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కరెక్ట్ చేస్తారు. కానీ పిల్లలు భయపడిపోతారండి. తమ ఎమోషన్స్ తొందరగా పేరెంట్స్కి చెప్పుకోలేకపోతారు. ఎందుకని అంటారు? ఫస్ట్ మీరే చెప్పారు కదా, భయపడతారు అని. ఫస్ట్ దానికి సగం మంది ఆగిపోతారు. ఎందుకంటే చెప్తే వీళ్ళేమనుకుంటారో, వీళ్ళెక్కడ నన్ను తిడతారో, వీళ్ళేం బాధపడతారో అనే విషయాల్లో వీళ్ళెక్క ఎలా రియాక్ట్ అవుతారో అని ముందే వీళ్ళకి ఆలోచన ఉంది కాబట్టి దానికోసం చాలా మంది చెప్పడం మానేస్తారు. ఓకే. అందుకే ఫస్ట్ అవతల వాళ్ళు చెప్పే విధంగా ఉండాలంటే ఫస్ట్ మన రియాక్షన్ ఎలా ఉందో వాళ్ళకి అది క్లియర్గా ఉండాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పాప ఫస్ట్ రోజు స్కూల్ నుంచి వస్తుంది. స్కూల్ నుంచి వస్తున్నప్పుడు సైకిల్ టైర్ ఫ్లాట్ అయింది అనుకుందాం, సైకిల్ టైర్ పంచర్ అయింది. వెంటనే మనం ఏం చేస్తాం? జనరల్ పేరెంట్ మైండ్ సెట్లో ఏం చేస్తాం? సరిగ్గా ఏం చేస్తావు ఏంటి అంతే అంతే అయిపోయింది. తర్వాత ఒక 3 రోజుల తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ చైన్ పడిపోయింది. చైన్ పడిపోయి పాప నడుచుకుంటూ ఇంటికి తీసుకొని వచ్చింది. వెంటనే మనం ఏమంటాం? చూసుకోవా, అసలు ఏం చేస్తున్నావు ఏంటి, కొంచెం ఇంకొంచెం ఎమోషన్, ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో వెళ్తాం. ఇప్పుడు సైకిల్ టైర్ ఫ్లాట్ అవడానికి యాక్చువల్గా తను ఏం చేయలేదు. ఎందుకంటే రోడ్డు మీద వస్తున్నప్పుడు ఆ రోడ్డు బాగాలేక సైకిల్ టైర్ ఫ్లాట్ అయింది. సెకండ్, చైన్ పడడానికి కూడా తను ఏం చేయలేదు. మూడో రోజు ఇంటికి వచ్చే టైంకి పాప మెళ్ళలో, అంటే రోల్డ్ గోల్డ్ది, గోల్డ్ అని కూడా నేను చెప్పను, పాప మెళ్ళలో ఒక చైనో లేకుంటే బ్యాంగిలో విరిగిపోయింది అనుకుందాం. విరిగిపోయింది. ఇప్పుడు ఆ పాప చెప్పద్దా? ఓకే, పాప చెప్పద్దా? చెప్పదండి. ఎందుకంటే సైకిల్ టైర్ పంచర్ అయింది, నా వల్ల కాదు. నేను చెప్పాక అమ్మ వచ్చి వెంటనే ఏంటి చూసుకొని రావా, ఎప్పుడు ఎందుకు అలా ప్రతిసారి పంచర్ చేసుకొని వస్తావు అని చెప్పేసి అనేసింది. రెండోసారి సైకిల్ చైన్ పడంగానే నేనేం చేయాలి, నార్మల్ తొక్కడుస్తున్నా, ఆ సైకిల్ చైన్ లూజ్ అయింది. దానికి కూడా అమ్మని అన్నీ తిట్టింది. ఇప్పుడు ఇది కూడా నేను కావాలని విరక్కొట్ల, సైకిల్ ఇలా తిప్పుతున్నప్పుడు ఆ బ్యాంగిల్ ఇలా విరిగిపోయింది, దానికి నేను చేసిన తప్పు కాదు. ఇప్పుడు వచ్చి నేను చెప్తే మళ్ళీ ఆమెను తిట్టడం ఎందుకు ఇదంతా? అందుకని బ్యాంగిల్ హైడ్ చేస్తే పోద్ది, ఎప్పుడైనా తెలిస్తే అప్పుడు చూసుకుందాం అని చెప్పి, ఎక్కడ నన్ను రాంగ్గా జడ్జ్ చేస్తారో, ఎక్కడ నన్ను తిడతారో, ఎక్కడ మళ్ళీ వీళ్ళు బాధపడతారు, ఎక్కడ నా మీద మళ్ళీ ఆ లెక్చర్లంతా ఎందుకని చెప్పి వీళ్ళు దాన్ని హైడ్ చేస్తూ వీళ్ళ ఫీలింగ్స్ అన్ని ఇన్సైడ్లో పెట్టేసుకొని అలా ఉండిపోతున్నారు. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం జడ్జ్ చేయడం అనేది ముఖ్యంగా జరిగే మిస్కమ్యూనికేషన్ అంటాను. జడ్జ్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప వచ్చి చెప్పంగానే ఇప్పుడు కేసుని నేను మారుస్తాను. సైకిల్ టైర్ ఫ్లాట్ అయింది తల్లి, ఓ అవునా, ఎలా ఫ్లాట్ అయింది ఒకసారి చూద్దాం, ఒకవేళ ముళ్ళు గుచ్చుకునిందా లేకుంటే ఏం గుచ్చుకుందో ఒకసారి చూద్దాం, ఏంటి అది ఎలాగో జరుగుంటుంది ఒకసారి దీన్ని సాల్వ్ చేద్దాం అని చెప్పి పాపతో కూర్చొని నేను అది డిస్కస్ చేసి అది సాల్వ్ చేశాను అనుకో, ఓ సైకిల్ టైర్ ముళ్ళు వల్ల వచ్చింది, ఈసారి నుంచి వచ్చేటప్పుడు కొద్దిగా ఏదైనా రోడ్లో వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకుంటారా, అయితే మనం ఏం చేయాలి, జాగ్రత్త చూసుకుంటారా అని చెప్పన్నాను. సెకండ్ టైం వచ్చినప్పుడు చైన్ పడిపోయింది. తల్లి ఎలా వచ్చి ఇప్పుడు దాకా చైన్ పడిపోతే ఇంత దూరం రావడం చాలా కష్టమే కదా, ఉండి ఒకసారి చైన్ పడిందంటే ఒకసారి సైకిల్ షాప్కి వెళ్ళేసి లూజ్ అయిందా లేకుంటే ఎలా పడిందో చూస్తే అడిగేస్తాను, అయిపోయింది. మూడోసారి ఇప్పుడు పాప వచ్చిన దగ్గరికి చెప్పదా మేము బ్యాంగిల్ విరిగిపోయిందనో లేకుంటే ఏదైనా జరిగితే షేర్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను ఏం చెప్పాలనుకున్నానంటే, సైకిల్లో వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా తల్లి, సైకిల్ టైర్ ఫ్లాట్ అవుతుందంటే రోడ్డు మీద ముల్లో లేకుంటే సంథింగ్ గతుకుల రోడ్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా రా నేను చెప్పాలి. ఇప్పుడు నేను ఆ పాపకు ఆ మెసేజ్ కన్వే చేశాను కదా, కన్వే చేశాను. సెకండ్ది, చైన్ పడిపోయినప్పుడు నిజంగా ఒకవేళ సైకిల్ షాప్కి వెళ్ళినప్పుడు ఆయన ఫాస్ట్గా తొక్కడం వల్ల చైన్ పడిందని అనుకో, తల్లి ఓ ఇది ఫాస్ట్గా వచ్చావంట, సో ఈసారి జాగ్రత్తగా రా తల్లి అని చెప్పి నేను వదిలేశాను, ఆగింది. థర్డ్ టైం బ్యాంగిల్ పోయినప్పుడు చేతికి ఏం కాలేదు కదా, ఓకే నెక్స్ట్ టైం నుంచి ఇంకేమన్నా రబ్బర్ది కానీ లేకుంటే అలా వేసుకెళ్ళి మళ్ళీ గాజుది నువ్వు సైకిల్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా తగలదేమో కొద్దిగా చూసుకో, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఏమవుతుంది? సో ప్రతిదీ మనకి షేర్ చేస్తారంటారు. నేనేమంటానంటే, అంటే అసలు ఒక్కసారి కూడా, అంటే కొన్ని సందర్భాల్లో కూడా వాడిని గదమాయించడానికి అవకాశం లేదా అండి? మ్యామ్ గదమాయించడం వేరు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నేనే మీ హస్బెండ్కి వెళ్దాం మ్యామ్, ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ లో మాట్లాడుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడు అన్ని షేర్ చేస్తారు. చెప్పే విధానం గజమాయి అంటే, ఇక్కడ నేను చెప్తాను, తల్లి నువ్వు ఫాస్ట్గా వస్తున్నావు, దానివల్లే సైకిల్ చైన్ పడింది, సో నీ ఇష్టం, మళ్ళీ చైన్ పడి మళ్ళీ నువ్వు అక్కడి నుంచి నడుచుకురావడం, కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను నేను, కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను. నువ్వు నిజంగా ఇప్పుడు చైన్ పడింది 1.5 కిలోమీటర్ నెట్టుకుంటూ వచ్చావు, అవసరం ఇది, ఈసారి నుంచి కొద్దిగా స్లోగా వచ్చే విధంగా చూసుకో, సరిపోతుంది, అది నీ ఇష్టం. లేదా మళ్ళీ పడ్డావంటే మళ్ళీ నీకే ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఒక పద్ధతి, నీకే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నాను, ఇప్పుడు నేను అలా కాకుండా ప్రతిసారి ఇదే పని, నీకు సైకిల్ కొనియడం నేను చేసిన పెద్ద తప్పు, అసలు సైకిల్ లేకుండా ఉంటే బాగుండేది, ఈ తలనొప్పి అంతా ఉండేది కాదు. ఈ డైలాగులన్నీ అవసరమా? అర్థమైందా? ఈ డైలాగులన్నీ చేయడం వల్ల ఏమవుద్ది,
వీడికి చెప్తే మళ్ళీ ఈడాడ గాడ్జిల్లా గరుస్తాడు, వద్దులే మ్యామ్. ఇట్ డిపెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, కొందరికి ఒక 4-5 సార్లు ఇలా జరిగింది, 5వ సారి ఎలా కూర్చొని చెప్పాలి, ఒకవేళ ఒక్క వాయిస్ టోన్ కొద్దిగా పెంచి చెప్పాలా ఏంటి, కొద్దిగా భయంతో చెప్పాలా అనేది చూసుకోవాలి తప్ప ఏది చేసినా నేను భయపడుతూను లేకుంటే బెదిరించే విధంగా చెప్తానంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్ మ్యామ్. ఎక్కడ, అందుకే సినిమాల్లో ఊరికే కదా డైలాగ్ చెప్పాడు, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనే విధంగా ఉండాలంటే మాత్రం ఫస్ట్ మీకు తెలియాల్సింది ప్రతిదీ రాగానే అవుట్ బస్ట్ అయిపోవడం కాదు. అలా అని చెప్పి బుజ్జగిస్తూ నాన్న నువ్వు బంగారు కొండ రతనాల మూట నువ్వేం చేసినా తోపని కూడా కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎలా మీరు ప్రెజెంట్ చేస్తున్నారో. డిస్కనెక్ట్ అవ్వకుండా కనెక్ట్ అవుతూ కన్వే చేయాల్సిన మెసేజ్ని ప్రాపర్గా కన్వే చేయడం. ఇప్పుడు మీరు ఇదంతా చేసేది దేనికి మ్యామ్? వాళ్ళతో కనెక్షన్ అండి, కనెక్షన్, బిహేవియర్ కరెక్ట్గా ఉండడానికి. ఇప్పుడు ఇది నేనేం చేస్తున్నాను, నేను వాడు చేసిన తప్పుని వాళ్ళకి చూపిస్తూ అట్ ద సేమ్ టైం ఇలా నెక్స్ట్ జరిగితే ఇవన్నీ కాన్సిక్వెన్స్ ఉంటాయని చెప్పి వదిలేస్తున్నాను. నేను గంటల క్లాసులు పీకట్లేదు, గంటలు ఏదో దీని మీదే పెట్టి వాళ్ళని తొక్కట్లేదు. ఇలా చేయకుండా దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ నేను ప్రజెంట్ చేస్తున్నాను. అర్థమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో తిని ఫుడ్ పాయిజన్తో వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ డాక్టర్ నన్ను ఈసారి నుంచి ఇది చూసుకో, మామూలుగా నువ్వైతే హెల్తీగానే ఉన్నావు, నువ్వు అనవసరంగా హోటల్కి వెళ్ళి ఫుడ్ తిన్నావు కాబట్టి ఇలా జరిగింది, కొద్దిగా జాగ్రత్తగా ఉండి అని చెప్తే నెక్స్ట్ టైం ఆ పేషెంట్ ఎవరి దగ్గరికి వస్తారు మ్యామ్? ఆ డాక్టర్ దగ్గరికి వస్తాడు. రాగానే ఇలాంటి పనికిమాలన్నీ తిని నా దగ్గరికి వస్తారబ్బా, ఎందుకు ఇవన్నీ మీరు తిని అనవసర రోగాలు తెచ్చుకుంటారు తప్ప తినకపోతే చచ్చిపోతాను నువ్వేమన్నా అని అన్నాడు అనుకో, ఊరే డబ్బులు కట్టించి మరి ఇడిదా తీర్చుకోవాలా, వద్దు నేను రానుపో ఇంకోసారి అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు కన్వే చేయాల్సిన మెసేజ్ ఏ విధంగా కన్వే చేస్తున్నా అనే దాని మీదే కనెక్షన్ బిల్డ్ అవుతుంది మ్యామ్. దానివల్లే ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అవ్వచ్చు, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అక్కడే బిల్డ్ అవుతాయి. నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు కన్వే చేయాల్సిన మెసేజ్, దాని తర్వాత మీరు ఏ బిహేవియర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా చేయండి తప్ప మీరు ఇలా చేయాలి ఇలా గట్టిగా చేయాలని మీ మైండ్లో ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతే మాత్రం అప్పుడు అది జరగట్లేదు, ఇంకా నెగిటివ్ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఒక్కసారి ఆలోచిస్తే సరిపోతుంది. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పేరెంట్స్ హాల్లో డిస్కస్ చేస్తారండి మ్యామ్. 200% ప్రతి ఒక్కటి పేరెంట్కి. ఇక్కడ చాలా మంది అంటే స్ట్రిక్ట్గా ఉండాలి, కొంతమంది అంటే లూజ్గా ఉండాలి, కొంతమంది అంటే అసలు వాడిని ఏమనకూడదు, నెత్తి మీద పెట్టుకొని పూజ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. నేనేమంటానంటే కిడ్ మైండ్ సెట్కి తగ్గట్టుగా మీకు 4-5 విధాలు తెలుసుండాలి. తెలుసున్న దాంతో దానికి తగ్గట్టుగా ఆ అబ్బాయి మైండ్ సెట్ దగ్గర మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో మేము చెప్తాం. రైట్. అప్పుడు ఏమవుతుందంటే వర్క్ ఈజీ అవుతుంది. ఇప్పుడు కొంతమంది కొద్దిగా వాయిస్ పెంచి చెప్పాల్సి వస్తుంది, కొద్దిగా కోపంగా కొద్దిగా భయపెడుతూ చెప్పాల్సి వస్తుంది, వాళ్ళకి అలాగే చెప్పాలి. కొంతమందికి అంటే స్మూత్గా చెప్తే విని నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అలా చెప్పాలి. కొంతమంది కొన్నిసార్లు ఇలా బ్యాలెన్స్ చేసి చెప్పే విధంగా ఉండాలి. ఇవన్నీ పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ మ్యామ్. పేరెంటింగ్ అనేది కష్టం కాదు, పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్. ఆర్ట్ అంటే ఏంటి, ఆర్టిస్ట్ ఎప్పుడు దానికి తగ్గట్టుగా ప్రెజెంట్లో ఉండి పనిచేస్తాడు, ఒక ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్తో పనిచేయడు. ఆర్టిస్ట్ ఎప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో పనిచేయాలి. ఇక్కడ పేరెంట్ కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో పనిచేయాలి తప్ప నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే పెంచుతా, నేను ఇలాగే చేస్తానంటే వర్కౌట్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా పేరెంట్స్లలో ఏజ్ వైజ్గా పిల్లలకి ఎక్కడెక్కడ మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎక్కడెక్కడ మీ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి, అవన్నీ ఆ టాపిక్స్లో వాళ్ళకి నేర్పిస్తూ ఉండడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ.